శ్రీలీల అండ్ కృతి శెట్టి ఎవరికి వారే సాటి. స్టార్టింగ్ లో ఈ ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరి ఫేవరెట్స్ గా మారిపోయారు. ఎంత క్యూట్ గా ఉన్నారంటూ చాలా పొగిడారు. కానీ ఎవరికైనా హిట్స్ పడితేనే ఇంకా ఫేవరెట్స్ గా ఉండిపోతారు. మరి వీళ్ళకేంటో దరిద్రం నెత్తి మీద డాన్స్ చేసినట్టు లైన్ గా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. బట్ ఎనీవేస్ వాళ్ళ టాలెంట్ వాళ్ళకుంది. లైక్ శ్రీలీల అంటే డాన్స్, కృతి అంటే క్యూట్నెస్. ఒకవేళ డాన్స్ నెంబర్ ఉన్న సినిమా గనుక శ్రీలీలకు పడితే అది హిట్ అవుతుందో లేదో కానీ గట్టి అప్లాస్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు కృతి, యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన ఫస్ట్ మూవీ ఉప్పనలో ఆశీ కోసం వెతుకుతున్నప్పుడు కానీ, లవ్ సీన్స్ లో కానీ షీ వాస్ టూ గుడ్. ఫస్ట్ మూవీకే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత టాలెంట్ పెట్టుకుని స్క్రిప్ట్ సెలక్షన్ లో మాత్రం మిస్టేక్స్ చేస్తున్నారు. వాళ్లకు తగ్గ స్క్రిప్ట్ ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ అసలు ఈ స్క్రిప్ట్ వినే ఈ మూవీలో యాక్ట్ చేశారా అని కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ లుక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. జనాలు వీళ్ళని చూడడానికి ఎగబడతారు. వీళ్ళు చేసినన్ని షాపింగ్ మాల్ ఓపెనింగ్లు ఇంకా ఏ హీరోయిన్ చేసి ఉండదు. సినిమాల రెమ్యునరేషన్ ఎలా ఉన్నా ఈ షాప్ ఓపెనింగ్లతోనే బానే సంపాదించుంటారు. కమింగ్ టు ద మూవీస్, శ్రీలీల ఫస్ట్ మూవీ పెళ్లి సందడి అయినప్పటికీ క్రేజ్ మొత్తం సంపాదించింది ధమాకా మూవీతోనే. ఆ సినిమాలో ఆమె ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయిపోయారు. ఇంకా అక్కడి నుండి తను చేసిన ప్రతి మూవీలో డాన్సులు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అందులో డాన్స్ అనగానే ఒక శ్రియ, ప్రియమణి, సాయి పల్లవి, శృతి హాసన్ డాన్స్ కోసమే పుట్టారేమో అనిపిస్తుంది. అందులో ఇప్పుడు శ్రీలీల కూడా చేరినట్టే. ఈవెన్ మహేష్ బాబు కూడా తన డాన్స్ కి ఫ్యాన్ అయిపోయారు. ఇంకా డైరెక్టర్స్ కూడా డాన్స్ కోసమే తనను సినిమాలో తీసుకుంటున్నారేమో అనిపించింది. ఎందుకంటే తన డాన్స్ పై చేసినంత ఫోకస్ యాక్టింగ్ పై చేయట్లేదు. డాన్స్ తో పాటు యాక్టింగ్ పై కూడా ఫోకస్ చేస్తే తనకు మళ్ళీ గోల్డెన్ డేస్ వస్తాయి. లేకపోతే అవకాశాలు తగ్గవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తను మెడిసిన్ చదువుతుంది. 2 పడవలపై ఒకేసారి ప్రయాణం చేయడం కుదరదు కాబట్టి తను కూడా సాయి పల్లవి లాగా మొత్తం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్టింగ్ పై ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేస్తే బెటర్. నౌ కమింగ్ టు కృతి, స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. తను కూడా శ్రీలీల లాగే చాలా చిన్న ఏజ్డ్ పిల్ల. ఇన్ఫాక్ట్ ఉప్పెన స్టార్ట్ అయినప్పుడు తను 19 years అంట. బట్ తన ఏజ్ కి యాక్టింగ్ కి అస్సలు సంబంధం లేదనుకోండి. ఉప్పెన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. కస్టడీ, బంగారాజు సినిమాలో తన పర్ఫార్మెన్స్ సూపర్ గా అనిపిస్తుంది. మరి యాక్టింగ్ బాగున్నప్పుడు కృతికి ఫ్లాప్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఓన్లీ రీజన్ ఇస్ హర్ సెలెక్షన్. నిదానంగా స్క్రిప్ట్ బాగా నచ్చితే తప్ప మూవీస్ ని ఓకే చేయకుండా ఉంటే బాగుండు. ఆఫర్ వచ్చింది కదా అని చేయకుండా తనకి తగ్గ రోల్స్ వస్తే చేసుకుంటూ ఆ రోల్స్ లో కనుక తను ఇర్రగద్దిస్తే తప్పకుండా షీస్ గోనా బి బ్యాక్. తన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతారు. ఇన్స్టాలో తనకు 7.9 million ఫాలోవర్స్ ఉన్నారు. వైల్ శ్రీలీలకి 5.2 million ఫాలోవర్స్ ఉన్నారు. ఈ భారీ ఫాలోయింగ్ వచ్చిందంతా ఉప్పెన టైంలోనే. శ్రీలీలకి కూడా అలాంటి ఒక క్యూట్ రోల్ పడితే తనకి కూడా యంగ్ ఫ్యాన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.